ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు అగ్ని ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే గురువు గారు, ప్రస్తుతం బయట వాతావరణ పరిస్థితుల గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే అసలు అప్పుడే విపరీతమైన ఎండలు అంటే ఒక్కసారి మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి నేను. ఎండలు అంటే ఎంత భయంకరమైన ఎండలు అంటే మా కళ్ళ ముందు జరిగిన సంఘటన, మా ఆఫీస్ ముందు జరిగిన సంఘటన ఇది చూస్తున్నారు కదా. ఇంత ఎండలు 47 degrees Celsius ఎండలు. ఆ ఎండలకి ట్రాన్స్ఫార్మర్ అంత ఎత్తున కళ్ళ ముందు ఇట్లా చూస్తుండగానే 5 నిమిషాల్లో మొత్తం కాలిపోయి పొగలు, అసలు ఒకలాంటి వాతావరణం. దగ్గర పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉండుంటే పరిస్థితి ఏమయ్యేదో అన్నంత మంటలు వచ్చి, అక్కడున్న వెహికల్స్ అవి ఉంటాయి కదా, ఆ వాటి మీద కూడా మంటలు వచ్చి 1 నిమిషం ఆగుంటే అవి కూడా పేలిపోయాయి. అంతలాంటి ఎండలు. ఓకే, అంత దారుణమైన పరిస్థితులు చూస్తున్నాం. ఆ నెక్స్ట్ డే అసలు ఇంతలాంటి వర్షాలు, ఆ వర్షం కూడా అసలు అది కూడా వీడియో తీసి అసలు ఎంత మునిగిపోయినాయి వడగళ్ళ వర్షాలు. అసలు ఏం జరుగుతుంది అంటే ప్రకృతి ఆగ్రహించిందని అనాలంటారా? ఇంతటి భయాందోళనకరమైన వాతావరణం ఏంటి గురువుగారు? కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా, తగ్గుతుందా? అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలంటారు? యథా విధిహుత అగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాధదండానాం యథా కాల ప్రబోధినాం అని మనకు చెప్పబడి ఉన్నది. ఎలా ఉండేటువంటి దాన్ని అలా ఉంచితే మనం అలానే ఉంచుతాం. మనకు అనుకూలంగా, మన అవసరానుసారంగా మనం ఏదైతే మార్చుకుంటూ వస్తున్నామో అదే ఇవాళ మనల్ని కట్టి కుడిపేస్తుందమ్మా. ఉగాదికి 2 నెలల ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ తీవ్ర ప్రభావమైన ఎండలు ఎలా ఉన్నాయి, క్రోధనామ సంవత్సరం ఎంత క్రోధాత్మకంగా ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది ఎలా ఉంటుందంటే అమ్మా, మనం ఎన్ని చెప్పామని కాదు, ప్రతి ఒక్కరూ కూడా జరిగినప్పుడు చూద్దాం. ఏమంటారు, నిజంగా జరుగుతాయా? జరగకూడదనే కోరుకోవాల్సింది. ముందర స్థితిగా ఎందుకు చెప్తాము? ఈ విధానం ఉంది, దీని నుంచి మనల్ని మనం బయటపడే ప్రయత్నం చేసుకుందాం, భగవదారాధన చేసుకుందామంట. వచ్చినప్పుడు చూద్దాంలే అంటారు. ఇవాళ వరకు కూడా, మొన్న ఉగాది నుంచి ఇవాళ వరకు కూడా మరి చూస్తూనే ఉన్నారుగా. సూర్యగ్రహణం వచ్చింది, మన దేశానికి లేదు, విదేశాలకు ఉంది. విదేశాలు నానా ఇబ్బందులు పడతాయని చెప్పుకున్నాం. దుబాయ్ చూశారు ఏమైందో మనకు. ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా, నేను చెప్పాను కాబట్టి జరిగినయ్యానంటే కాలంలో అలా చెప్పబడి ఉంటుంది. గణితం అంటే అదేనమ్మా, లెక్కలు వేయటం. వీరబ్రహ్మం గారు కూడా ముందే చెప్పారు కదా గురుగారు. గణిత శాస్త్రము అంటేనే ఎప్పుడో జరిగేటువంటిది ముందే లెక్కలు వేయటం. ఆ లెక్కలు వేసే విధానంలో సంస్కరింపబడటం ఒక విధానం, సంస్కరింపబడకపోవడం ఒక విధానం ఉంటుంది. ఆ సంస్కరింపబడిన లెక్కలు ఉన్నాయి అంటే తప్పదది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సంస్కరింపబడడానికి సంస్కరింపబడకపోవడానికి తేడా ఏమిటి అంటే, మీ అందరికీ కూడా సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. మాకు 360 రోజులు. 360 రోజులు మాకు జ్యోతిష్యపరంగా. ఈ సంస్కరింపబడటము అంటే 360 రోజులతో, సంస్కరింపబడకపోవటము అంటే 365 రోజులతో. ఆ లెక్క 365 రోజులతో, ఆ 365 తోటి కనుక మనం లెక్కించినట్లయితే గణితాన్ని అన్ని తేడాలు వస్తాయి. 360 తోటే లెక్క వేసినట్లయితే దాని యొక్క ప్రమాణం మొత్తం కూడా దిగుతుంది. దీనికి మనం పూర్తిగా కూడా మనం కొన్ని వ్యవహారాలు చేసుకోవచ్చు. శుక్రమహర్దశ ఉంది, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అంటే 7200 రోజులు. మరి అప్పుడు 360 కింద వచ్చింది కదా, 65 రాలేదుగా. మరి 65 వస్తే పెరగాలి కదా. అంటే ఆ సంస్కరింపబడటంలో విధానం ఉంటుంది, దాన్నే గణితము అంటారు. ఇందులో మీ దాంట్లో అంటే ఇంగ్లీష్ పరంగా, సైన్స్ అనుకుంటే ఇంగ్లీష్ పరంగా డిగ్రీ అంటే సెకండ్స్తో ఆపేస్తారు. సెకండ్ను కూడా 5 భాగాలు చేసుకుంటామమ్మా. కనురెప్ప కాలాన్ని కూడా మళ్ళీ భాగం చేస్తాం. అలా చేసినప్పుడు దాని యొక్క ప్రమాణం మొత్తం కూడా వచ్చినప్పుడు దీని యొక్క ప్రభావాలు ఇలా ఉన్నాయి. అవి దృష్టిలో ఉంచుకొని క్రోధనామ సంవత్సరం ఎంత క్రోధాత్మకంగా ఉంటుంది, ఎంతటి ప్రళయాలు మనం చూస్తాము. ఇప్పుడు ఈ ఉగాది నుంచి మొదలు పెడితే వాళ్ళ వరకు చాలా విచిత్రమైనవి చూస్తున్నాం. అన్నీ రెగ్యులర్గా ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది అటువంటివి కాదు, చాలా విచిత్రంగా ఇలా కూడా జరుగుతాయా అనేటువంటివి చాలా విచిత్రమైనటువంటి విధానాలు మనం చూస్తున్నాం.
చూస్తున్నాం అయ్యో అనుకుంటున్నాం, మళ్ళీ మనం చేసేటువంటిది ఎక్కడైనా ఆపుతున్నామా? మనం చేసేది ఏది ఆపట్ల. పోనీ మేమేదైనా చేస్తాం చూసి నమస్కారం చేసుకోండి అంటే చేయగలుగుతున్నామా? మేము చెయ్యము, నువ్వు చేస్తే మేము చూడము. అంతేనా? యథా విధిహుత అగ్నీనాం యథా కామార్చితార్థినాం యథాపరాధ దండానాం. ఎప్పటి తప్పుకి అప్పుడు శిక్ష కనుక పడకపోతే దాని యొక్క ప్రభావం ఇలానే ఉంటుందండి. దీనికి చిన్న కథ చెప్తాను, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక పిల్లవాడు చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేశాడు. వాళ్ళమ్మ నాయనే, నా బంగారమే, నా కొడుకే, తోటకూర తీసుకొచ్చావు నాయన అని అంటుంది. వాడు ఓహో అంటే ఇట్లా తీసుకొచ్చేస్తే మెచ్చుకుంటారనుకున్నాడు. కొంతకాలం తర్వాత మన పోలీసులు పట్టుకున్నారు. ఆ రోజు నా కొడుకు ఏడుస్తుంటే ఆ కొడుకు వచ్చి చెయ్యి నీ వల్ల నా బ్రతుకు నాశనం అయిపోయింది అంటాడు. నేనేం చేశారా, నేను నీ కన్న తల్లింటాను, నన్ను తిట్టకూడదనంటే ఆ తోటకూర దొంగతనం చేసుకొచ్చిన రోజు నాడే ఒక దెబ్బ కొట్టి ఇది తప్పురా అని చెప్పినట్లయితే నేను వాళ్ళ ఈ స్థితికి వచ్చేవాడిని కాదు. నువ్వు ఆ రోజు చెప్పకుండా నా కొడుకో నా బంగారమో అనేటప్పటికీ ఓహో ఇది మంచి పనుకు నేను చేశా, ఇవాళ నన్ను పోలీసులు తీసుకెళ్తున్నారు. యథాపరాధ దండానాం. ఎప్పటి తప్పుకి అప్పుడు శిక్ష కనుక అనుభవించకపోతే అది పెరిగి 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 మనల్ని ఎదగనే కూడా తొక్కేస్తుందమ్మా. ఇప్పుడు జరిగేది అదే. 3 సంవత్సరాల క్రితం బుద్ధి వచ్చిందేమో అనుకున్నా, జరిగిన దానికి కరోనా లాంటిది ఒకటి వచ్చింది. అప్పటికైనా జనాలందరూ కూడా తెలుసుకుంటారు అనుకున్నాం. ఆ రోజు కూడా మనం ఇదే చెప్పాం, ఫలానా రోజుకి లాక్డౌన్ ఎత్తేస్తారు, కంప్లీట్గా నిర్వీర్యం అయిపోతుందని చెప్పి జరిగింది. అరే శాస్త్ర పరిజ్ఞానం ఉంది, శాస్త్రంలో చెప్పబడిందే జరిగింది, ఖచ్చితంగా నిరుడిగా ఉన్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలని అనుకున్నారా? వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటారు చూశారండి, తెలుసా? అది అక్కడ వెళ్ళొచ్చిన కాసేపు ఉంటుంది. అక్కడ శ్మశానంలో ఉన్నంతసేపు కూడా అయ్యో, ఇప్పుడు అది కూడా లేదు. ఆ శ్మశానంలో ఆస్తిని అదని తగదపడుతున్నారు ఇప్పుడు. ఆ శ్మశాన వైరాగ్యం, ప్రసూత వైరాగ్యం. ప్రసన్న వేదన భరించలేక నాకు సంతానం వద్దు, పిల్లలొద్దు నాయన భగవంతుడు నేను బ్రతుకుంటే చాలంటుంది. ఆ పిల్లవాడు పుట్టగానే అన్నీ మర్చిపోయి దగ్గర తీసుకుంటుంది. ఇలా కొన్ని వైరాగ్యాలు ఉంటాయి. అప్పుడు ఏదన్నా వచ్చిందేమో అనుకున్న అందరూ కూడా ఆ వైరాగ్యం ఆ కాసేపు చూపించారు. సరిపోలా. గట్టి దెబ్బ భగవంతుని కూడా కొట్టతే కానీ వీళ్ళకి తెలియదు. అమ్మో మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? చూస్తారు కదమ్మా, నేనేమైనా చెప్పాను అనుకోండి, ఈయన భయపెడతారు, ఈయన ఇలానే చెప్తారు అంటారు. చూడండి, చూసిన తర్వాతనే తప్పరు అని చెప్పా. ఒక 15 రోజుల ముందు కూడా రాబోయే 15 రోజుల్లో జరిగే విచిత్రాన్ని దృష్టిలో ఉంచుకొని మీ పద్ధతుల్ని మార్చుకోండి అన్న. మేము మారము, మేము ఇంతే ఉంటాము, మా వరకు అనర్థం రాలేదు కదా అనుకున్నారు. అనర్థం ఎవరి వరకు రావద్దు, ఎవరికి వచ్చిన అనర్థమే, అక్కడ అర్థమేం లేదు కదా. ఇవి దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు రాకుండా ఉండాలని అనుకుంటూ ఉంటాము. 3 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కరోనాతో బుద్ధి వచ్చింది కదా, జాగ్రత్తగా ఉంటారనుకుంటాం. ఇవాళకి కూడా ఏదైనా విషయం వస్తే కరోనా నుంచి మొత్తం అడ్డం పడిపోయామండి. 3 పూట్ల తింటూనే ఉన్నాగా, మందిని ముంచుతూనే ఉన్నాగా, అబద్ధాలు చెప్తూనే ఉన్నాగా, అప్రమాణాలు చేస్తూనే ఉన్నాగా. ఇక నిన్ను మోసం చేసిందే ఉంది కరోనా, నిన్ను ఇబ్బంది పెట్టిందే ఉంది. అడ్డ పెట్టుకోవడం, కరోనా నుంచి దెబ్బతిన్నామండి. కరోనా తర్వాత 2 ఇల్లులు కొన్నారు, కరోనా తర్వాత 2 ఇల్లులు కొన్నారు. కానీ కరోనా తర్వాత చాలా గట్టి దెబ్బ తగిలిందండి. గట్టి దెబ్బ తగిలితే 2 ఇల్లులు ఎలా కొన్నావు అంటే మనం ఎంతవరకు మనం ధర్మాత్మంగా ఉన్నాం అనేటువంటి విషయం మనం చూసుకోవాలి. ధర్మంగా ఉండేటువంటి వ్యక్తిని ఏ ఎండలు ఏమి చేయండి. ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయి చూస్తున్నారు. ఇదే ఎండలలో నేను కారు వేసుకొని గోకర్ణం వెళ్ళొచ్చా, కంచి వెళ్ళొచ్చా, నిన్న ఓంకారేశ్వరం వెళ్ళొచ్చా, మొన్న రాత్రి వచ్చా. నేను కారు వేసుకొని తిరుగుతూనే ఉన్నాగా. మరి ఎంత ఎండలు ఉన్నాయి, రాలిపోతున్నారు జనాలు. 47, 48కి ఓంకారంలో చూస్తే 49, 58 డిగ్రీలు ఉడికిపోతున్నాయి. ఏసీలు కాలిపోయినాయి అక్కడ తట్టుకోలేక. ఆ ఎండలో మేము 6 రోజులు ఉన్నాం, వచ్చాం. మనం ధర్మంగా ఉన్నప్పుడు భగవంతుడు మనల్ని కాపాడతాడండి. కొంతకాలం కష్టాలు పెడతాడు భగవంతుడు, ఎంతవరకు నేను తట్టుకుంటాడని చెప్పి. ఆ తట్టుకొని ఉన్నప్పుడు ఎంత కష్టం వచ్చినా భగవంతుడు మనల్ని కాపాడతాడు. ధర్మంగా ఉన్నట్టుగా కొంతమంది ఉంటారు, వాళ్ళ ఆ ఇబ్బంది పడినట్టుగానే పడుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే చూడండి, కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈశ్వర ఆరాధన చేసుకోండి. వినాశనాన్ని కూడా వినాశనం చేసేవాడు ఎవరు? ఈశ్వరుడు. అంటే వినాశనాన్ని కూడా వినాశనం చేసేస్తాడు, లేకుండా చేస్తాడు. ఏమీ లేని చోట, ప్రశాంతంగా ఉన్న చోట లయం సృష్టిస్తాడు. పూర్తిగా సర్వనాశనానికి సిద్ధంగా ఉన్న చోట అసలు లేకుండా చేస్తాడు. రెండిట్లకి కారకుడు ఈశ్వరుడు. ఈ క్రోధినామ సంవత్సరం మనం చూసింది ఇంకనే అమ్మా, మొదట ముందుకు వెళ్ళడా. ఇప్పుడు వస్తే ఇంకొక 2 నెలలు ఓపిక పట్టండి, అంతేనంటారా? ఈ ఎలక్షన్స్ అయిపోయే సమయానికి ఓపిక ఎన్ని దారుణాలు చూస్తారు. కానీ భగవంతుడిని నమ్ముకుంటే ఇది మనకి ఇప్పుడు ఇవాళ మనకు 9వ తారీఖు, అక్షయ తృతీయ కదా, మే 9వ తారీఖు. జూన్, జూలై ఓ 2 నెలలు చూడండి.
ఆ 2 నెలల తర్వాతైనా మేలుకోగలిగితే బాగుంటుందమ్మా. ఇప్పటికైనా అర్థం చేసుకొని అరే ఒక 2 నెలల ముందు నుంచి ఇదే విషయం చెప్తున్నారు, ఏ స్థితిలో ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుందని చూస్తూనే ఉన్నాం. 20 రోజుల క్రితం కూడా 15 రోజుల్లో జరగబోయే విచిత్రాలు చూడండి. నేను సడన్గా పడింది వర్షం అంతా, ఒక 2 గంటలు 3 గంటలు మొత్తం అంతా మునిగిపోయింది. అసలు డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకి ముందు కూడా కనిపించినంతలా 3 గంటలు మొత్తం అంతా ఒక్కసారి రూపు మారిపోయింది. అదే ఒకే ఒక్క రోజు దుబాయ్ మొత్తం రూపు మారిపోయింది. ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? భగవదారాధన చేసుకుంటారు. అది కన్నా ఎప్పటికైనా అర్థం చేసుకొని వాళ్ళలో వాళ్ళు చైతన్యాన్ని తెచ్చుకొని భగవదారాధన చేసుకుంటే వినాశనానికే వినాశనం తీసుకొస్తాడు ఆయన. కాబట్టి ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాదు కుదండి ఇంకొకసారి మేము ఇంకొక ప్రయత్నం చేస్తాము అంటే ఇంకొకరు చూపిస్తాము. కళ్ళ ముందు చూస్తున్నాం సరిపోతుంది. భగవంతుడిని నమ్ముకుని మళ్ళీ ఆ భగవంతుడే లేడు అన్న వాళ్ళకి కూడా ఎలాంటివి జరుగుతున్నాయో చూస్తున్నాం మనం కళ్ళ ముందు. అండ్ వద్దు భగవంతుడిని బలంగా నమ్ముకుందాం. వద్దని కోరుకుంటున్నాం కాబట్టి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి, అన్ని రకాల ప్రయత్నాలు తినకపోయినా, ఒక గంట నిద్ర లేకపోయినా, అర్ధరాత్రి వరకు ఉన్నా సరే ఆ రోజు ఆ రుద్రం అనేటువంటిది 84 రుద్రాలు పారాయణ చేస్తే తప్ప పడుకోవట్లేదు. ఇప్పటికి సుమారుగా రేపు 22వ తారీఖు వస్తే 2 నెలలు అవుతుందమ్మా. నాకేమన్నా పెచ్చ విర్రా, నాకేమన్నా తలతెక్క, ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా చేయడానికి అందరూ బాగుండాలి. నేను ఆలయం నిర్మించడానికి ఎంతమంది సహకారంగా ఉన్నారు, అంతమంది సహకారంగా ఉన్నారంటే అంతమంది బాగుండాలని చెప్పి నేను ప్రయత్నం చేసి మొదలు పెడుతున్నా. ఏమన్నా మిమ్మల్ని పంచాక్షర జపం చేసుకోండి అయ్యా అన్న, ఈ వినాశనం చూడము అన్న. ఇంతకుమించి మనం చెప్పకూడదండి. ఎందువల్లనంటే చెబుతుంటే ఎలా ఉందంటే జనాలకి రకరకాలుగా తీసుకుంటారు. మంచిది, నీ బుద్ధి అటువంటిది అనుకుంటాను నేను, దానికేమన్నా. కానీ ఇప్పటికైనా 2 నెలల క్రితం చెప్పిన వీడియోకి ఇవాళకి ఎంత తేడా ఉంది. 20 రోజుల క్రితం చెప్పిన వీడియోకి ఇవాళకి ఎన్ని జరిగినాయి, ఇప్పుడు చెబుతున్న వీడియోకి 2 నెలల తర్వాత జరిగేటువంటి మారణకాండలు ఎలా ఉంటాయి గమనించుకొని జాగ్రత్త పడటం శ్రేయోదాయకం. మొత్తానికైతే మంచి అంటే భగవద్ నామ స్మరణ కూడా చాలా అదే కాపాడుతుంది. ప్రహ్లాదుడు ఉన్నాడు కదండి, ఆయన దృష్టిలో ఉంచుకోనండి. ఆ ప్రహ్లాదుని హరినామస్మరణ చేస్తుంటే ఎన్ని రకాలుగా చంపించాలని చూసిన ఆయన కాపాడలేదా? పైనుంచి కింద పడేశారు, ముళ్ళల్లో వేశారు, విషం తాగించారు, వెనుకలిచి తొక్కిచ్చారు, ఎన్ని చేసినా ఆయన కాపాడుకోలేదా? ఆ ఒక్కటి ఆలోచన తెచ్చుకొని భగవన్ నామస్మరణ చేసుకోవడం చాలా శ్రేయదాయకం. మనకు సముద్ర మథనం చేసినప్పుడు హలహలం వచ్చింది విషం. ఆ విషాన్ని వదిలేస్తే లోకం మొత్తం నాశనం అయిపోయేది. ఆ హాలాహలాన్ని కంఠంలో దాచుకొని మనందరినీ కూడా భగవంతుడు కాపాడుతున్నాడు కదా, ఆ రకంగా కాపాడతాడు మహేశ్వరుడు. ఇందులో ఇంకొకటి గమనించవచ్చండి, శనివారం లేదా మంగళవారం, ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి. శనివారం లేదా మంగళవారం మృగశిర, చిత్తాధనిష్ట, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ నక్షత్రాలు ఈ వారాలు వచ్చినప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి ఇవన్నీ. పరిహార మార్గం అంటే భగవన్ నామస్మరణ. అంతే, ఎందువల్లనంటే శనికుజ నక్షత్రాలు అవి కాబట్టి ఈ నక్షత్రాలు ఈ వారాలు వచ్చినప్పుడు ఎక్కువగా జరుగుతుంది. సడన్మైన విపత్తు లాంటివి జరుగుతున్నాయి. నార్మల్గా జరిగే వాటి కాస్త విశేషంగా ఉండేటువంటి విధానం జరుగుతున్నాయి. గమనించుకొని జాగ్రత్తగా ఉండటం, ఈశ్వర నామస్మరణ, భగవన్ నామస్మరణ శ్రేయస్కరం. చాలా సంతోషం గురుగారు, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదా, సో మనం జాగ్రత్తగా ఉండడం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, మనం బాగుండాలంటే మనం చేయవలసిన భగవద్ ఆరాధన గురించి చక్కగా వివరించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన హోమాలు, యజ్ఞాల్లో మీరు కూడా పాల్గొనాలి, వివరాలు కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.